శ్రీమాత్రే నమః. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణంలోని 3వ అధ్యాయము కావేరి కార్తీక స్నానఫలము మరియు తత్వనిష్ట చరితము ఇప్పుడు మనం చెప్పుకుందాం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో కార్తీక మహాత్మ్యమును ఈ విధంగా చెప్పుచున్నాడు. ఓ జనక మహారాజా, వినుము. కార్తీక మాసమందు స్నానము, దానము, జపము మొదలైన పుణ్యములలో ఏదైనను స్వల్పమైనా చేసినచో ఆ స్వల్పమే అనంత ఫలప్రదమవును. స్త్రీలు గాని పురుషులు గాని అస్థిరమైన శరీరమును నమ్ముకొని శరీర కష్టమునకు భయపడి కార్తీక వ్రతమును చెయ్యనిచో 100 సార్లు కుక్కగా పుడతారు. కార్తీక పూర్ణిమ రోజున స్నానదానములు ఉపవాసము చేయని మనుష్యుడు 1,000,000 సార్లు చండాలుడై జన్మిస్తాడు. అలా చండాలుడై పుట్టి చివరకు బ్రహ్మరాక్షసుడై ఉంటాడు. ఈ విషయమై ఒక పూర్వకథ కలదు, చెప్పెదను, వినుము. ఆంధ్రదేశమందు తత్వనిష్ఠుడు అనే ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు సమస్త శాస్త్రములను చదివినవాడు, అబద్ధమాడనివాడు, ఇంద్రియములను జయించినవాడు, సమస్త ప్రాణులందు దయకలవాడు, తీర్థయాత్రలందు ఆసక్తి కలవాడు. రాజా, ఆ బ్రాహ్మణుడు ఒకప్పుడు తీర్థయాత్రకు పోవుచు గోదావరి తీరమందు ఆకాశమును అంటి ఉన్నట్లుండు ఒక మర్రి చెట్టు మీద 3 బ్రహ్మరాక్షసులను చూశాడు. ఆ బ్రహ్మరాక్షసులకు తల వెంట్రుకలు పైకి నిక్కి ఉన్నవి, నోరు వికటముగా ఉన్నది, శరీరము నల్లగా ఉన్నది, ఉదరము కృషించి ఉన్నది, నేత్రములు గడ్డము, ముఖము ఎర్రగా ఉన్నవి, దంతములు పొడవుగా ఉన్నవి, చేతిలో కత్తులపైన పుర్రెలు కలిగి సర్వజంతువులను భయపెట్టుచుంటిరి. ఆ రాక్షసుల భయము చేత ఆ వటవృక్షమునకు 6 క్రోశముల దూరము లోపల మనుష్యులు, పక్షులు, మృగములు సంచరించుటయే లేదు. ఆ వట సమీపమందు పర్వత సమాన శరీరులగు ఆ బ్రహ్మరాక్షసులు నిత్యము పశువులు, పక్షులు, మృగములు మొదలైన జంతుజాలముల యొక్క ప్రాణములకు భీతిని గొల్పు భయంకర శబ్దములను చేసేవారు. అనేక కార్తీక వ్రతములను ఆచరించిన ఆ తత్వనిష్ఠుడు దైవవశము చేత మార్గమున పోవుచు మర్రి చెట్టు మీద ఉన్న ఆ 3 బ్రహ్మరాక్షసులను చూశాడు. తత్వనిష్ఠుడు భయపడి శ్రీహరి పాదార విందములను స్మరిస్తూ, దేవేశ నన్ను రక్షించుము, లోకేశ, నారాయణ, అవ్యయ, నా మొర ఆలకించుము, సమస్త భయములను నశింపచేయుదేవా, నా భయమును పోగొట్టుము, నాకు నీవే దిక్కు, నీవు తప్ప నన్ను రక్షింప సమర్థులెవ్వరూ లేరు. ఈ ప్రకారము హరిని గూర్చి మొరబెట్టుకుంటూ వారి భయమున పరిగెత్తుచున్న బ్రాహ్మణుని చూసి బ్రహ్మరాక్షసులు అతన్ని భక్షించే తలంపుతో అతని వెంబడ పరిగెత్తసాగారు. ఇలా కొంత దూరం వెళ్ళగానే వెనుకకు తిరిగిన ఆ బ్రాహ్మణుని దర్శనం వలన బ్రహ్మరాక్షసులకు జాతి స్మృతి కలిగింది. తరువాత బ్రహ్మరాక్షసులు ఆ బ్రాహ్మణుని ముందు భూమి యందు దండ ప్రణామములాచరించి అంజలి పట్టి నమస్కరించి అనేక వాక్యములతో ఇలా స్తుతించారు. ఓ బ్రాహ్మణోత్తమా, మీ దర్శనము వలన మేము పాపరహితులమయ్యాము. మీ రాక మాకు ఉపకారం చేసింది. అది న్యాయమే కదా. మహాత్ములు జీవించుట, యాత్ర చేయుట లోకమును ఉద్ధరించుట కొరకే, ఉపకారం కొరకే అవుతుంది కదా. బ్రాహ్మణుడు ఈ మాటలను విని భయమును వదిలి మంచి మనస్సుతో ఇలా పలికెను. మీరెవరు? ఏ కర్మ చేత మీకు ఇలాంటి వికృత రూపములు కలిగాయి? లోకనిందితమైన ఏ కర్మను మీరు పూర్వమందు చేశారు? భయమును వదిలి సర్వమును నాకు చెప్పండి. ఆ మాటలు విని రాక్షసులు తాము చేసిన నింద్యకర్మలను వేరువేరుగా తలచుకుని ఆ బ్రాహ్మణునితో ఇలా విన్నవించుకున్నారు. మొదటి బ్రహ్మరాక్షసుడు ఇలా పలికాడు. అయ్యా, నేను పూర్వజన్మమందు ద్రవిడ దేశములో మందరము అనే గ్రామానికి గ్రామాధికారిని, బ్రాహ్మణులలో నీచుడను, కఠినంగా మాట్లాడేవాడిని, ఇతరులను వంచించే మాటలను మాట్లాడుటలో నేర్పరిని. నా కుటుంబ లాభము కొరకు బ్రాహ్మణుల ధనమును చాలా అపహరించి తిని, బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఒక్కనాడైనను అన్నమును పెట్టలేదు. బ్రాహ్మణుల సొమ్ము స్నేహము చేత హరించుటచే
7 తరముల కుటుంబము నశిస్తుంది. దొంగతనముగా బ్రాహ్మణుల ధనమును అపహరించినచో సూర్య చంద్ర నక్షత్రములుండే వరకు కుటుంబము నశిస్తుంది. తరువాత మృతి నొంది యమబాధలను అనేకములను పొంది తిని ఆ దోషము చేతనే భూమి యందు బ్రహ్మరాక్షసుడనై జన్మించి తిని కనుక బ్రాహ్మణోత్తమ, ఈ దోషము నశించే ఉపాయము విచారించి చెప్పండి అని అన్నాడు. తరువాత రెండవ బ్రహ్మరాక్షసుడు ఇలా పలికెను, అయ్యా, నేను ఆంధ్రదేశమందు ఉండేవాడిని. నేను నిత్యము తల్లిదండ్రులతో కలహించుచుండి వారిని దూషించుచుండేవాడిని. ఇదిగాక నేను నా భార్య పిల్లలు షడ్రసోపేతమైన అన్నమును భుజిస్తూ నా తల్లిదండ్రులకు మాత్రము చద్ది అన్నమును పెట్టేవాడిని. బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఒక్కనాడైనను అన్నమును పెట్టలేదు. మరియు ధనమును విస్తారముగా ఆర్జించి ఉంటిని. పిమ్మట నేను చనిపోయి యమలోకమందు 8 యుగముల వరకు యమబాధలను పొంది బ్రహ్మరాక్షసుడనై భూమి యందు జన్మించి తిని. ఓ బ్రాహ్మణోత్తమా, నాకు ఈ పాపము తొలగే ఉపాయము చెప్పి నన్ను ఉద్ధరించండి. తరువాత మూడవ బ్రహ్మరాక్షసుడు ఆ బ్రాహ్మణోత్తమునికి నమస్కరించి తన స్థితిని ఇలా చెప్పెను, అయ్యా, నేను ఆంధ్రదేశ నివాసిని, బ్రాహ్మణుడను, విష్ణు ఆలయమందు స్వామికి అర్చకుడను. స్నాన సంధ్యావందనములను విడిచి స్వామి పూజను వదిలి పరనిందలను చేయుచు విశేషముగా మాట్లాడుచు కఠినుడనై దయాశూన్యుడనై తిరుగుచు దేవాలయమందు భక్తులు వెలిగించే దీపములలోని నెయ్యి నూనెను అపహరించి వేశ్యాగృహమందు దీపములను పెట్టి ఆ నేతిని వేశ్యకు ఇచ్చి దేవతా నివేదితాన్నమును అపహరించి అనేక యాతనలను అనుభవించిన తరువాత భూమికి వచ్చి నానా జన్మలందు జన్మించి చివరికి బ్రహ్మరాక్షసుడనై ఈ మర్రి చెట్టు మీద ఉంటిని. కనుక సమస్త భూతదయాపరా, ఓ బ్రాహ్మణోత్తమా, నన్ను రక్షించుము, నాకు ఈ బ్రహ్మరాక్షస జన్మమును నశింపచేయుము అని వేడుకున్నాడు. తత్వనిష్ఠుడు ఆ బ్రహ్మరాక్షసుల మాటలను విని ఆశ్చర్యమును పొంది వారితో, మీకు కొంచెమైనను భయం లేదు, మీ దుఃఖమును పోగొట్టెదను. నేను కార్తీక స్నానార్థము పోవుచున్నాను, నాతో మీరు కూడా రండి అని వారిని కూడా తనతో తీసుకుని వెళ్ళి కావేరీ నదిలో బ్రహ్మరాక్షసుల నిమిత్తము రాక్షసుల చేత కూడా స్నానము చేయించి వారికి బ్రహ్మరాక్షసత్వమును నశింపచేసెను. అముకానాం బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాతస్నాన మహం కరిష్యే అని సంకల్పం చేసి ఆ బ్రాహ్మణుడు విధిగా స్నానము చేసి ఆ రాక్షసుల కొరకు ఆ ఫలమిచ్చెను. ఆ క్షణముననే ఆ ముగ్గురు దోష విముక్తులై దివ్య రూపములను ధరించి వైకుంఠలోకమునకు వెళ్ళారు. ఓ జనక మహారాజా, వినుము. మోహము చేతగాని అజ్ఞానము చేతగాని కార్తీక మాసములో శుక్ర నక్షత్రం ఉదయించినప్పుడు తెల్లవారుజామున సూర్యోదయ కాలమందు కావేరీ నది యందు స్నానము చేసి పిమ్మట శ్రీ విష్ణు పూజను చేసిన వారికి 10,000 యజ్ఞములు చేసిన ఫలం కలుగుతుంది. ఇందులో సందేహం లేదు. కార్తీక మాసమందు ఏదో ఒక ఉపాయము చేత కావేరీ స్నానమును తప్పకు చేయాలి. కార్తీక మాసమందు దామోదర ప్రీతిగా ప్రాతస్నానము చేయనివాడు 10 జన్మలందు చండాలుడై జన్మించి తరువాత ఊరపందిగా జన్మిస్తాడు. కాబట్టి స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక మాసమందు ప్రాతస్నానమును తప్పక చేయాలి అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పెను. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణంలోని 3వ అధ్యాయము కావేరీ కార్తీక స్నానఫలము తత్వనిష్ఠ చరితము అనే అధ్యాయము సంపూర్ణం. ఆ పరమశివుడు మరియు శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు కృపాకటాక్షాలు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి.